మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని మిప్పి నా ఎదుకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించడానికి ముందుగా వారి శిష్యులతో ఈ మాట చెప్తున్నారు. మీదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును. దానిని తోలుకొని రండి అంటున్నాడు. కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్లయు. యేసు ప్రభు వారి కోసం ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంది. యేసు ప్రభు వారిని మోయడం అంటే అది ఎంత భాగ్యం చేసుకుందో. అందుకే గాడిద మీద క్రాస్ గుర్తు ఉండటం మనం చూస్తాం. దేవుని యొక్క కృపను బట్టి ఆ గుర్తును అది పొందుకుంది కాబోలు అనుకుంటున్నాం. కట్టబడి ఉన్న గాడిద పిల్లను నా కొరకు తోలుకొని రండి అంటున్నాడు యేసు ప్రభు వారు. మన స్థితి దేవుని కొరకు కట్టబడి ఉన్నామా లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనము దేవుని కొరకు కట్టబడి ఉంటే మనల్ని కూడా దేవుడు ఆ విధముగా ఆయన కొరకు వినియోగించుకుంటాడు. మనము కూడా దేవుని కొరకు ప్రత్యేకింపబడినప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆ గాడిదని ఎలా ఉపయోగించుకున్నాడో మనల్ని కూడా అలా ఉపయోగించుకుంటాడు దేవుడు. గాడిదని విలువదిలేని దాన్నిగా చూస్తాం మనం. అది బరువులు మోసేదాన్నిగా చూస్తాం. దాన్ని ఎంతో నీచంగా చూస్తాం మనం. గాడిద అంటే మనకి ఎంతో చులకన. ఇంకా ఏ పశువునైనా ప్రేమిస్తారు కానీ కుక్క పిల్లలను ప్రేమిస్తారు, ఇంకా కుందేళ్ళని ప్రేమిస్తారు, ఇంకా వేటినైనా ప్రేమిస్తారు. కానీ గాడిద అంటే ఎవరు ప్రేమించరు, దాన్ని చూడరు, అసలు దాని దగ్గర కూడా వెళ్ళరు, తన్నుతుందేమో అని. కానీ యేసు ప్రభు వారి దృష్టిలో గాడిద పిల్ల కట్టబడి ఉన్న స్థితిని, దేవుని కొరకు అది కట్టబడి సిద్ధపరిచి ఉంచిన స్థితిని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. అంత విలువలేని గాడిదకు దేవుడు కృపనిచ్చాడు. మనం కూడా ఈ లోకంలో విలువలేని వారముగా ఉండవచ్చు. దేవుని కోసము అన్ని వదులుకొని ఒక ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూ ఆ విలువలేని గాడిద వల్లే మనల్ని కూడా ఈ లోకం చూస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ గాడిద పిల్లను ఎలా నా కొరకు తోలుకొని రండి అని ఎలా శిష్యులకు తెలియచేశాడో మనల్ని కూడా అలాగే ఆయన కొరకు మనం ప్రత్యేకింపబడి, ఆయన కొరకు కట్టబడి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడి మనం ఉండినప్పుడు మనల్ని కూడా దేవుడు అలా వినియోగించుకుంటాడు. ఆయనను మోసే గాడిదగా దాన్ని పిలుచుకున్నాడు. ఆయన యొక్క సువార్తను మోసేవారినిగా మనల్ని పిలుచుకుంటాడు. ఆయన మాటలను ప్రచురం చేసేవారినిగా మనల్ని పిలుచుకుంటాడు. కట్టబడి ఉన్న గాడిద పిల్లను నా కొరకు తోలుకొని రండి, అది ప్రభువు నాకు కావాలని చెప్పండి ఎవరైనా అడిగితే. అది ఒక చోట కట్టబడి ఉంది అంటే దానికి ఒక యజమానుడు ఉండి ఉంటాడు. అది ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉండి ఉంటుంది. కనుక ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇది ప్రభువు నాకు కావాలను అని చెప్పుడి అని వారికి తెలియజేస్తున్నాడు. ప్రభువు కొరకు నీవు నేను కట్టబడి ఉన్నామా? ప్రభువు కొరకు నీవు నేను సిద్ధపడి ఉన్నామా? ప్రభువును మోయడానికి, ప్రభువును ప్రచారం చేయడానికి, ప్రభువు కొరకు జీవించడానికి, అనేక మంది నశించిపోతున్న వారిని ప్రభువు కొరకు సిద్ధపరచడానికి నీవు నేను కట్టబడి ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితి ఎలా ఉంది? దేవుని కొరకు మనం కట్టబడి ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రచురం చేస్తూ, దేవుని యొక్క నీతిని ప్రచురం చేస్తూ, ఆయనను ప్రభావమును భూమి మీద వెదజల్లబడే విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మన స్థితి జ్ఞాపకం చేసుకుందాం. అది ప్రభువు నాకు కావాలని తెలియచేయుడు అంటున్నారు యేసు ప్రభు వారు. ప్రభువు నాకు నువ్వు నేను కావాలి ఉన్నాం. కానీ మనము యేసుక్రీస్తు ప్రభు వారి కోసం కట్టుబడి ఉంటే, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటే, అప్పుడు మనము కూడా వారు ప్రభువు నాకు కావాలని మనల గురించి కూడా చెప్తాడు దేవుడు. వారు ప్రభువు కొరకు సిద్ధపరిచి ఉన్న బిడ్డలు అని దేవుడు బయలుపరుస్తాడు మనల్ని గురించి.
కాబట్టి మనము కూడా ఈ దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని ధ్యానాన్ని చేస్తూ, దేవుని మాటలను ధ్యానం చేస్తూ సిద్ధపడదాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. క్రైస్తవుల మనుగడను యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని తప్పించకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము, దేవుని కోసం కట్టబడదాము, దేవుని కొరకు ప్రత్యేకింపబడదాము. దేవుణ్ణి ప్రచురం చేయడానికి, దేవుణ్ణి మోయడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ప్రత్యేకింపబడిన జీవితం జీవిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచుకుంటాడు, తనను మోయడానికి ఏర్పరచుకుంటాడు. గాడిదను ఏర్పరచుకున్నట్లు, గాడిద పిల్లని ఏర్పరచుకున్నట్లు మనల్ని మోయడానికి ఏర్పరచుకుంటాడు. మనము మోయడానికి కూడా ఏర్పరచుకుంటాడు. మనం ఆయన్ని గొప్ప చేయడానికి ఏర్పరచుకుంటాడు. మనం ఆయనని చాటడానికి ఏర్పరచుకుంటాడు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు వచ్చినా గానీ వాటన్నిటినీ తొలగిస్తాడు దేవుడు. ఆయన కొరకు ఏర్పరచుకుంటే మనము ఆయనను జీవిస్తూ ఉంటే ఆయన మనల్ని బహుగా మహిమపరుస్తాడు. అట్టి కృప వినిచిన్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. దేవా, ఈ ఉదయ కాలంలో ప్రభు మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిన బిడ్డలందరూ ప్రభు మీ కొరకు ప్రత్యేకింపబడి, మీ కొరకు కట్టబడిన వారే, మీ వాక్యం చేత కట్టబడిన వారే, పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడిన వారే. అయ్యా, మీ యొక్క కృప కొరకు నాయన కనిపెట్టుకుంటూ నాయన మీకు మా ప్రభు మహిమార్థమై జీవించే బిడ్డలను గడిచేయండి. ప్రతి యవన బిడ్డను రక్షించుకునండి ప్రభు. ప్రార్థన కోరిన బిడ్డలను మీరు అవసరాలు తీర్చండి ప్రభు. మీ శిలువ ధ్యానాల్లో ఉన్న బిడ్డలను మా ప్రభు, మీ శిలువను గుర్చిన వార్త నా ప్రభు వారికి వెరితనముగా ఉండకుండా ప్రభు నాయన నిత్య జీవముగా ఉన్నట్లుగా నాయన బిడ్డలను మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనల్ని మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.